వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే పిసినారి పిల్లం పార్ట్ 29. పార్ట్ 1 నుంచి పార్ట్ 28 వరకు చాలా బాగా సపోర్ట్ చేసిరండి. గిట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకా కొత్త సిరీస్ తీసుకొచ్చాం కదా, అత్త వర్సెస్ కోడలు అనేది. అది చాలా మందికి నచ్చలేదు అనుకుంటా, అందుకే చాలా మంది కింద కామెంట్ చేసారు పిసినారి పిల్లమే కంటిన్యూ చేయండి పెంటక్క, దానికోసమే వెయిటింగ్, మీ వీడియోస్ చాలా బాగుంటాయని చాలా ఎంకరేజ్ చేస్తారండి. మీ ఎంకరేజ్మెంట్ మాకు చాలా అవసరం అండి. అంటే మీరు ఎంకరేజ్ చేస్తే మాకు కూడా కొత్త కొత్త కంటెంట్ వీడియోస్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటాము. మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక చిన్న పని ఏంటంటే వీడియోని లైక్ చేయడం. లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ అనేది ఇంకా 10 మందికి రికమెండ్ చేసి అప్పుడు మన ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఇట్లనే సపోర్ట్ చేస్తారు అనుకుంటాము. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందే ఉత్త ఊపుకుంటొస్తున్నావు? కూలి పైసలు అడుకొచ్చుకుంటా అని పోతివి, అట్లనే ఊపుకుంటొస్తున్నావు. ఏమన్నది లత? నేను శిల్కకు చెప్పినట్టు చెప్పిన, వద్దు ఇయ్యాలని కూలిపోయినవు, ఇయ్యాలని ఇయ్యమంటే ఎవ్వరు ఇయ్యరే పైసలు, వాళ్ళ దగ్గర ఉండాలి కదా, ఎన్నడికైనా ఇస్తారు కదా, జర ఊకోరాదే, ఓపిక పట్టరాదే అంటే నా మాట విన్నావా? నువ్వు ఊరిక్కినవు. ఇప్పుడు ఏమైంది? ఉత్త ఊపుకుంటొచ్చినావు కదా, ఏమన్నది ఆ పోరి? ఏమంటది ఇయ్యకుట్టుకుంటదా? ఇక జ్వరాన్ని తీసుకపోయి ఎట్లా నన్ను చేసి తెచ్చిస్తపోయి ఇంటికాడ లొల్లి పెట్టకు అని నాకు గజ్జి నొంకిందయ్యా. మస్తు భయపడింది. ఇక నీ మాట ఆమె మాట ఇన్నుడు కాదు కానీ ఇక నాకు నచ్చింది నేను చేస్తా. మరి కూలిపోయినప్పుడు ఇక అప్పుడు ఎంబటిస్తేనే కూలి పైసలు వచ్చినట్టుంటది, చేసినట్టుంటది, అందరి సందం ఉంటది. ఎన్నడో ఇస్తా అంటే ఎప్పుడో చేసిన కూలికి ఎన్నడో ఇస్తా అంటే ఏం న్యాయం అది? నువ్వు ఇట్లా భలే మాట్లాడతావు. ఇస్తదేమో తీ, పొద్దుట వరకు ఇస్తానన్నది, మరి ఏమి ఇస్తుంది చూద్దాం. ఇయ్యకుంటే రేపు ఉన్నదే ఇంటికి పోయి పంచాలు పెడతా, ఇజ్జత్ పోతుంది, అమ్మ ఇంటికాడ లొల్లి పెట్టకు అని అంటుంది. ఇక దాని ఇజ్జత్ ఏందో చూస్తున్నా నేను. ఓ అమ్మో, ఎక్కడ గయ్యాలి దానివే కాదు, అలా మొగడు లేడా అని ఉంటే పంచాయత్ చేసు. ఇక ఆమెకంటే ఎక్కువ మాటలు రావేమో కానీ కాదే, వాళ్ళు మాట మనుషులే, మంచోళ్ళు. చెప్పు తినకుట్టా పోతివి, పంచాయతీ పెట్టుకుంటివి, ఇక అందరి ముందు ఇజ్జత్ పోతుందని తెచ్చిస్తా పో అని అన్నట్టుంది. ఏమో అమ్మ, నువ్వు చేసే శాతాలు ఎప్పుడు గిట్లనే ఉంటాయి. అయ్యో బల దేవుతుందయ్యా నీకు. కాదు, మాట మనుషులు అని అందరు ఒకటే పందలుతురు. మరి మాట మనుషులు అయినప్పుడు కూలి చేపించుకొని ఎంబటే కూలి పైసలు ఇయ్యరా? ఎన్నడో ఇస్తాను గట్లా అబద్ధాల మాటలు చెప్తారు ఎందుకయ్యా? మరి మాట మనుషులు అన్నప్పుడు ఎంబటే ఇయ్యాలి కదా. సరితా ఇక వాటు తెచ్చినవా? ఇకదే ఇప్పుడు మాట మీద ఉన్నావు. అమ్మ అందరూ నాకు ఎప్పుడు కాలే ఇరు కాదు, నువ్వంట మాట మనిషివంట, నువ్వు నీ మొగుడు మాట మనుషులంట, వాళ్ళ దగ్గర పోయి ఎందుకు పంచాలు పెట్టినవే, మాట మీద ఉంటారు అని నా ఎంబటి ఒకటే తలుగుతారు. తెచ్చిచ్చినావు అవు, ఇప్పుడు నేను నమ్ముతా మాట మనిషివని. వాటమ్మ తీసుకో, ఇక నీకు నాకు షెల్ అయినట్టే. ఇక మళ్ళా నిన్ను కూలికి పిలిస్తే ఇక నా చెప్పు తీసుకొని నేను కొడతా. పోయమ్మో ఏమి ఇజ్జత్ తీసి తల్లి. గీసొంటి మనుషులను నేను ఇన్నేళ్ల సంది వ్యవసాయం చేస్తున్నా గానీ ఈసొంటి కూలామని నేను ఏడ చూడలే తల్లి. ఇక నువ్వు పోతావంట కూలికి, నేను కాదంటలేను గాని నా దగ్గర గీసొంటి కూలలు ఎన్నడు రాలే తల్లి. ఇక నీకు దండము, నీ పైసలకు దండం, అన్నిటికి దండం తల్లి. ఇక తీసుకో, ఇక మళ్ళా నా ఇంటికి వచ్చి పంచాయతీ పెట్టినావనుకో మంచిగా ఉండదు. నీకు దండం, నీ పైసలకు దండము అని అంటున్నావు. కాదు, ఎవరిని చూడలేదా నా సొంతలను? లేకుండొచ్చు, మరి గిట్లుంటేనే కథ నడుస్తుంది ఇయ్యాల రేపు. మీ లెక్క రేపు మాపో ఇస్తా అని ఇక గట్లనే ఎదురు చూసుకుంటా 10 మాటలు మీ ఇంటి చుట్టూ తిరిగి అంత బాధ మాకేం రాలేదు. మేము కూలి చేసినాం కాబట్టి కూలి పైసలు ఇవ్వాలి. ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు లత నువ్వు ఊకుటా ఉంటే. అరే తీ తల్లి, ఇక తెలిసింది కదా నీ అసంటలే ఉండాలని తెలిసింది కదా, మేము ఇట్లా గట్లనే తయారైతాం. తీ ఓ అన్న, నీ పిల్లానికి పైసలు ఇచ్చిన అన్న ఒకటే ఇజ్జత్ తీస్తుంది. కూలి పైసలు అని ఇక ఇచ్చిన చూడన్న, మళ్ళీ నిన్ను ఇట్లా పంపించగల నీ ముందట్నే ఇస్తున్న చూడు, మళ్ళీ వాళ్ళతో ఇయ్యలేదు అని డబ్బు సట్టించుకోగలన్నా చూస్తున్నావు కదా. ఇచ్చిపోతున్నా 450 రూపాయలు. పోయమో ఏం పని చేసిందన్న నీ పెళ్ళము? ఉత్త పుణ్యానికి 450 రూపాయలు ఇచ్చిపోతున్నా. ఇచ్చినవమ్మా, నేనేమంటున్నా, దీనికి శిల్కకు చెప్పినట్టు చెప్పిన, అదే ఇస్తారు లత మొగడు మంచోళ్ళు, మాట మనుషులు, ఎన్నడిస్తా అంటే అన్నడి ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నాయో లేవో ఏమొద్దు పోకే అంటే, అయ్యో నా దగ్గర పైసలు లేవు, మరి నువ్వు ఇస్తావా ఇయ్యి, నేను కూలి చేసిన దాన్ని నా పైసలు నేను అడుకొచ్చుకుంటానికి మీకు అందరికి ఏం బాధ అవుతుంది అని నాతో పంచాయత్ చేసి పోయిందమ్మా. ఇక సరే పోయింది కదా, తీసుకొస్తుంది ఏమనుకుంటే లొల్లి పంచాయతీ పెట్టినా అది. అయ్యో తప్పైందమ్మా, జర ఏమనుకోకురి, జర శేఖర్కు చెప్పు ఏమనుకోవద్దని, ఇట్లా పంచాయతీ చేసిన సంగతి ఆయనకు తెలుసా? అయ్యో తెలిస్తే ఏమనుకుంటాడో ఏమో, జర చెప్పమ్మా ఏమనుకోవద్దని, జర పైసలు లేక అట్లా అడుకుందేమో. ఏడన్నా ఇంకా ఆయన చూడలేదు. ఇక చూస్తే ఇక నాకు ఎన్ని బాధలు ఉంటాయో. నేను అప్పుడే చెప్పిన కదా నెయ్యమని అని అంటాడు. నా దగ్గర పైసలు లేక
ఇంకెంకాల కాంతమ్మ కోడల దగ్గర అడుకొచ్చిస్తున్నా. ఇక ఏం చేస్తాం చెప్పు, ఇజ్జత్ తీసే ఇంటికి వచ్చి నా ఇంటి ముందుకు ఎవ్వరు అప్పులలో రాలేదన్న. ఇన్నేళ్ల సంది సంసారం చేస్తున్నా, ఇన్నేళ్ల సంది వ్యవసాయం చేస్తున్నా గానీ ఎన్నడూ ఒక రూపాయి అరే అప్పు ఇయ్యవా అమ్మ, మరి పైసలు తీసుకున్నావు ఎన్నడిస్తావని ఒక్క మనిషి నా ఇంటి ముందరికి వచ్చి అడిగిన పాపాన పోలే గాని. ఇక నీ పిల్లం అడిగిందన్న, ఒక్కనాడు కూలికొచ్చి నా ఇజ్జత్ అంటే ఇజ్జత్ తీసింది మా ఆడకట్టులా. ఇక ఏం చేస్తాం, ఆమె దగ్గర అప్పు తీసుకొచ్చి ఇచ్చిన ఇక తీరిపోయినట్టే కదా. ఈ బాధ తప్పిందన్న, ఎన్నడు చూడలే గిసొంటి మనిషిని. ఇక పోని పోని, ఇక నేను ఒక మాట ఆమె ఒక మాట అనగా పంచాది అవుతుంది కానీ సరే అన్న పోతున్నా. సరే అమ్మా పో పో, ఇక నిజంగానే ఇది బద్మాషిది పంచాది పెడతది ఊకనే పో పో. ఏమంటున్నావు, బద్మాషిది గిద్మాషిది అంటున్నావు? కాదు, ఆమెకేం బాధ నీకే ఉన్నట్టుందా? కాదు, నేను ఆమెనంటే నీకేమైతుంది? లేస లేస ఊరుకొస్తున్నావు. ఏమైతుంది నీకు చెప్పు? ఎక్కడ పోయేస్తున్నావు లత? ఎక్కడుంది అక్క? సరిత దగ్గరకు పోయేస్తున్నాయో కూలి పైసలు కూలి పైసలు అని ఒకటే నా పానం తినే కదా ఇచ్చేస్తందుకు పోయినా గాని నువ్వెక్కడ పోతున్నావు? ఎక్కడ లేచెల్లే, ఇక నీ దగ్గరికి వద్దామని వస్తున్నా. అదే నిన్న కూలి పైసల గురించి ఒకటే పంచాయత్ చేసా కదా, ఇచ్చిందా లేదా మరి? ఊరంతా ఇంపిస్తాడు ఇజ్జత్ తీసిపోయే పాపము అని ఇక ఏదో సంగతి మాట్లాడదామని వస్తున్నా. అన్ని పైసలు ఇచ్చినవా? సగం కూలి ఇచ్చినవా చెల్లె? అన్ని పైసలు ఇచ్చినక్క, ఇక సగం పైసలు ఇస్తే ఆ బాధని ఈడ పెట్టుకుంటూ ఓయమ్మో అది మామూలు కానట్టుంది అక్క. గీసొంటి గాని నేను మన ఊర్లో ఇన్నేళ్ల సంది వ్యవసాయం చేస్తున్నా గాని, అంత మందికి కూలీలు ఇచ్చుకుంటూ వస్తున్నా గాని ఎన్నడూ గిసొంటి దాన్ని నేను ఏడ చూడలేదు అక్క. నువ్వు నమ్ముతావో నమ్మవో గాని ఏం మనిషి అది పాపము. దాని మొగడన్న నిమ్మలంగా మాట్లాడుతుండు గాని దానికి ఏమున్నా ఉంది అక్క, చాలా పిసి ముఖం ఉన్నట్టుంది. నిజంగా పైస పోతే పానం పోతట్టుంది. నేను అన్నా నిన్న, నువ్వు వింటివి కదా, ఈ ఏడ కూలి చేసినవి సక్క కూలీ చేయలేదు 450 పుణ్యానికి ఇయ్యమంటున్నావు అని అంటుంది అని అన్నా. అంటే ఏమంటుంది, పోయమ్మో నేను చేసిన కష్టం ఎవ్వరు చేయకుండొచ్చు, నేను గింతసేపు కూర్చోకుండా చేసిన అని అబద్ధాల మాటలు మాట్లాడుతుంది అక్క. నువ్వు చేసిన పనిలో ఎంత కాదు, ఇంతసేపు చేస్తుంది, ఇంతసేపు పోయి వండుకుంటుంది, కూర్చుంటుంది, ఫోన్ మాట్లాడుతుంది. ఏమని అంటే కష్టం అని నేను చప్పుడు తాగుతా, దాంతో ఎందుకమ్మా అని ఉత్త పుణ్యానికి 450 రూపాయలు దాని చేతిలో పోసి వచ్చినక్క. అయ్యో, 400 రూపాయలు ఇచ్చినవా ఇమ్మ దానికి? ఉత్తుత్తుదానికి కాదే, ఏం పని చేసిందే నిజంగా? నా దాంట్లో సగం పని చేయలేదు. దానికి ముదురు తీయనే రాదు, ఏదో పని నేర్చుకుంటది కదా అని నా ఎంబడి దొరుకొని వస్తే అది ఇంత పని చేసిన అది ఏం మనిషి అది నిజంగా? కాదు, నేను కూలి చేసినంత ఎవరు కూలి చేయలేదు అని అంటున్నా. అది ఏం పని చేసిందే నిజంగా? ఏమైనా చెవు కింద ఫోన్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటూనే ఉంది. అది కూలి చేసిన అది ఎవరన్నా చూస్తే ఉంచుతట్టుర్రే అమ్మ. కాదు, గింత సిగ్గు లేకుండా గిట్లా అన్యాయ మాటలు ఎట్లా మాట్లాడతారే నాకు అర్థం కాదు. ఉత్త పుణ్యానికి 450 రూపాయలు దాని చేతిలో ఎట్లా పెడతావే నువ్వు? నాకు కోపం వస్తుంది నీ అమ్మ. కాదు, ఇచ్చిందాన్ని ఇచ్చినావు కానీ 350 చేతిలో పెడితే కాదు, అదేందమ్మ పని చేసింది? ఏ పోనీ అక్క, ఇక నా పైసలు దాంట్లో ఎంత కాదు ఒక పీడ పోయింది అనుకుంటా గానీ ఓయమ్మో ఓయమ్మో దాని రసరస పోయింది అక్క. నువ్వేమనుకున్నా సరే గాని ఇక కాంతమ్మ కోడల దగ్గర 450 రూపాయలు ఈ చెల్లె నేను వచ్చే వారం ఇస్తా గానీ ఆడుకొని ఇచ్చిపోతున్నమ్మ. ఏం చేయాలి, ఒకరి దగ్గర అప్పు నేను ఎన్నడూ ఒక రూపాయి అప్పు దేయంగా చూడలే గాని ఈ దానికోసము బయట దగ్గర అప్పు తీసుకొచ్చి ఇచ్చిన పాడయి ఈ అమ్మ. దీని కాలు పాడబడే ఎందుకు వచ్చి పాడైందో నా పొలంలోకి. ఎట్లయితుంది ఏం కథ అక్క, చేను ఇటువంటి గుణం దాన్ని నేను ఏడ చూడలే ఎన్నడు చూడలేదు అక్క, నిజంగా చెప్తున్నా. అగో నువ్వు అసలు దాని నడుములు నొయ్యంగా పని చేసినావు కానీ ఒక్కసారి అని అడిగిన కూలి పైసలు ఈ చెల్లె అని. అది ఎక్కడిది మొదలైంది, ఎక్కడదో అది. ఏం పోని చెల్లె, నువ్వు అంటుంటే నువ్వు 450 రూపాయలు దాని చేతిలో పోసినావు అంటే నాకే పానం కలకాల అనిపిస్తుంది అమ్మా. నీకెట్లా ధరిచి బుద్ధి అయింది? దాని ఇంత మన్ను వయ్యా. కాదు, దాని మొగడు చాలా మంచోడు చెల్లె నిజంగా. ఆ పొరగాని అనొద్దు కానీ ఇక ఆమెకి ఇట్లా ఆమెకి దానికి మస్తు పంచాయతీలు అయితే గీసొంటి పీస్ షాపులు చేస్తుందని ఇక వేలు వేలు తెచ్చి దాని చేతిలో పోస్తాడంట. జీతం పైసలు అన్ని తెచ్చి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా పోరగాళ్ళకు రూపాయి రూపాయి ఇప్పిస్తుందంట. గీయాల రేపు పోరగాళ్ళకు స్కూల్కి పోతే 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తారు తల్లిదండ్రులు. అది రూపాయి 2 రూపాయలు ఇచ్చి చేతిలో పెడుతుందంట. వాళ్ళ పోరలేమో డాడీ గిట్ల ఇచ్చింది డాడీ మమ్మీ నాకు 10 రూపాయలు కావాలని ఎంత ఏడ్చినది. ఆ పోరగాని దగ్గర ఉండవా ఉన్న పైసలు అన్ని గుంజుకుంటదంట. అది ఆ జీతం పైసలన్నీ కదే, నువ్వేం ఖర్చు పెడతావు? ఉత్తుత్త ఖర్చు పెట్టవు, పైసలన్నీ ఆగమాగం పట్టిస్తావి కదే. నేను జమ చేస్తే కదే, చిట్టీలు కడతా అవి కడతా ఇవి కడతా అని 25,000 35,000 వస్తాయంట చెల్లి. అన్ని కథం చేస్తుందంట. అది జమ చేసి మిత్తిలకు ఇస్తుందంట. ఒక్క రూపాయి ఖర్చు పెట్టే చెల్లి ఏమనుకుంటున్నావు? కావచ్చు అక్క, నువ్వు అన్నది కరెక్టే కావచ్చు, నిజమే కావచ్చు. మొన్న ఎవరో అంటురు, ఓ అమ్మో సరిత దగ్గర మస్తు పైసలు ఉంటాయి అమ్మ, 3 రూపాయలు 4 రూపాయలు లెక్క మిత్తిలకు ఇచ్చుకుంటది అది అని అంటురు. నేను అడుగుదాం అనుకున్నా గాని ఓయమ్మో
దీంతోనా దీంతో పెట్టుకోనక్కో ఇక నాకు ఇప్పటికే మస్తు అర్థమైంది. ఆడుకుంటే వేరేదిగా నన్ను ఆడుకొచ్చుకోడు, లేకపోతే నా బంగారం కుద పెట్టాను తెచ్చుకుంటే తల్లి బ్యాంకులో గాని గీసొంటి దాని దగ్గర తీసుకున్నా ముప్పే. అమ్మ తీసుకోకున్నా ముప్పే తల్లి, ఏమొద్దమ్మా ఎందుకు వచ్చిన బాధ, దీని నోట నోరు పెట్టుడే తప్పు తల్లి. అమ్మ లత బక్కమ్మ జోరుగా ముచ్చట పెట్టుకుంటుర్రేమ్రా, పందిరిందా తిన్నరారా? ఆ తిన్నమక్క, నువ్వు తిన్నవా? ఏడ చెల్లె ఇంకా తిండా నాకు, ఓయమ్మో 9 కొట్టేదాకా నాకు తిండే పెట్టరు చెల్లె, ఇక చెప్పుంటే సిగ్గుపోతుంది గాని. ఎక్కడ పోయిర్రా, మా ఇంటి ముందట వచ్చి మాట్లాడుకుంటుర్రు. నీ కోడల దగ్గరికి పోయి వస్తున్నాం అమ్మ. ఓ అమ్మ, నీ కోడలంతా బద్మాష్ దాన్ని నేను ఏడ చూడలే తల్లి, తీసుంటి దాంతో ఇట్లా ఎగురుతున్నావు అమ్మ నువ్వు. పాపం నీ కొడుకు చాలా మంచోడు, నీ గుణం ఇట్లా చాలా మంచిది అక్క, గసంటి దాంతో ఇట్లా ఎగురుతుంటో ఏమో అమ్మ. కాదు ఇప్పటిదాకా తిండి పెట్టదా నీకు నీ కోడలు, మంచిదే ఉందమ్మా. దీని పీచు ముఖంలో మన్ను పోయ్యా. ఇక ఏం చేస్తాం చెల్లి, ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది, చెప్పుకోకుంటేనేమో నాకు లోపల బాధ నాకే ఉండి మసులుతుంది చెల్లె. ఇక ఎవరికి చెప్పుకుందును నా బాధ పాడుగాను. నా కొడుకుండ బట్టి నన్ను అంతో ఇంతో చూసుకుంటుండమ్మా. ఇక ఏం చేద్దామో. అవు గాని ఏం పని మీద వచ్చినావు చెల్లి నా కోడలు తానికి? నా ఆదివారం నాడు కూలికి తీసుకుపోయినాక ముదురు కలుస్తాను ఎవ్వరు లేరు అని బక్కమ్మని నీ కోడల్ని తీసుకొని పోయినా. ఓ అమ్మ, ఒకటే పని కూలి పైసలకు చేతిలో పైసలు లేవు, కూరగాయలకు లేవు, ఏం లేవు, కూలి పైసలు ఇయ్యి అని ఇంటికి వచ్చి ఇజ్జత్ తీసిందాక. మా ఆడకట్టులందరూ బయటికి వెళ్ళిరు, పంచాది అంటే పంచాది పెట్టింది. నా దగ్గర పైసలు లేవు, ఇస్తా పోవే 2 వారాల తర్వాత అంటే నా మాట ఇంటదా అది? ఓ అమ్మ, ఒకటే లొల్లి పంచాది. కూలి చేపించుకొని పైసలు ఇవ్వవా, ఏం మనిషివి నువ్వు అని ఇజ్జత్ తీసింది. ఇక అయ్యా దేవుడా అంటే ఆ ఇంకెంకల కాంతమ్మ కోడల దగ్గర పైసలు అడుకొచ్చి 450 రూపాయలు ఉత్త పుణ్యానికి దాని చేత పెట్టిపోతున్నా. ఏమనాలక్క, చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది. అది ఇంత పని ముట్టలేదు, దానికి పని వచ్చో రాదో పాడయే నేను వస్తుంది కదా. మన ఊర్లో పోరలందరూ మంచిగా పని చేస్తారు కదా అని తీసుకొని పోయినా. దాని పాడుగాను వంగిందంటే యువతే ఫోన్ చెవు కింద పెట్టుకొని ఫోన్ మాట్లాడుతుంది. ఏమైనా నీడ పూటకు పోయి ఆ చెట్టు నీడకు పోయి ఊసుట్టుంది. ఏంది చెల్లి పని చేయవు అంటే ఊట ఎండ కొడుతుంది అక్క, చేస్తా తీయరాదు, ఏం తప్పిపోయేది ఉంది, ఇంకా 2-3 రోజులు చేద్దాం తీయి అని అంటుంది. ఏమనంటే కష్టం అక్క, మరి రోజు కూలి ఇయ్యక తప్పదు, దబదబ పని చేస్తే పోతే కాదా. బక్కక్క చూడు అడుగు, వంగిందంటే పొద్దుగాలు వచ్చి వంగిందంటే మళ్ళీ తింటానికి లేచింది, మళ్ళీ దబదబ తినొచ్చి మళ్ళీ వంగుతూనే ఉంది. ఇక అదేమో పని శాతగా ఉంది, దాన్ని ఊకరాన్న తీసుకుపోయి పాడైనా పని శాతగా అదేం శాతగా అన్నట్టుంది. ఇగో గిట్లా నన్ను ఆగం పట్టించి 450 రూపాయలు ఉత్త పుణ్యానికి తీసుకుంది అక్క. ఏమనాలి చెప్పు దాన్ని? దానికి ఏడ పని వచ్చే పాడయి బయట పని చేస్తుంది కానీ ఇంటి పనులు శాత కాదు. ఏదైనా కంపెనీలల్లా ఆ పేపర్లు తీయుడు అవి ఉంటాయి కదా, గవి గవి శాతం అవుతుంది కానీ గీసొంటి మోటు పనులు దానికి శాత కాదు. దానికి రావే ముందుగాత ఈ దాన్ని ఎందుకు తీసుకోవేను చెల్లి? కాదు నన్ను అడిగితే కాదా మరి ఇట గిట్ల సంగతి అక్క, మరి తీసుకోవనా అంటే నేను చెప్పుదు దాని పని ఏడ శాతం అవుతుంది. పోయిపోయి నువ్వు దాన్ని తీసుకుపోయి నువ్వు. అయ్యో పాప ముత్త పుణ్యానికి 450 రూపాయలు ఇచ్చినవా చెల్లి? అయ్యయ్యో. ఇక నాకే మెరక అక్క. ఇక ఎలా ఆదివారం పూట ఎవ్వరు లేరు, అందరు ఇంటికాడ ఉంటారు కదా, ఎవరినో నలుగురిని తీసుకొని దెబ్బ కల్పించి తీసుకొద్దాము అని అనుకున్నా గానీ ఇక నాకు ఇదే ముందుగా ఎదురయ్యింది. మరి సరిత గిట గిట సంగతి ఎవ్వరు లేరే మన ఊర్లో కూలళ్ళు, మరి వస్తావే అంటే వస్తా బక్క కలిసి ఇంటికానే ఉంది, నేను బక్కకు వస్తాం పా దబదబా. ఆయన నా చేతిలో పైసలు లేవక్క, కూలికి వస్తే 4 పైసలన్నీ వస్తాయి అని దబదబా వచ్చింది. గిసొంటిదని నాకే మెరకక్క, నువ్వు ఉంటే నేను ముందుగా నిన్నే అడుగుదును. ఇగో ఇదేనులే మన వీడియో మనలందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో లెంత్ కొంచెం తక్కువైంది, తప్పుగా అర్థం చేసుకోకండి. కరెంట్ లేదు, బాగా వర్షం పడ్డది కదా, కరెంట్ లేదండి, అయినా టైం లేదు. మెయిన్ గా మా బాధని మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. రేపటి వీడియో లెంత్ ఎక్కువ చేయనిక ట్రై చేస్తాము. ఇక నైట్ మేల్కొండైనా వీడియో లెంత్ ఎక్కువ చేయనిక ట్రై చేస్తాము. ప్లీజ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి వీడియో వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక రేపటి వీడియో లెంత్ ఎక్కువ చేయనికనే ట్రై చేస్తాము. రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తారనుకుంటున్నాము. ఇక చాలా మందికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి, మన వీడియోస్ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా కృతజ్ఞతలు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటారు. రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుస్తాం.